సాధన దివ్యోన్మాదం. జగన్మాత ప్రథమ దర్శనంతో శ్రీరామకృష్ణులు మహదానందంలో లీనమై అయిపోయారు. ఆ కారణంగా కొన్ని రోజుల వరకు ఆయన ఏ పని చేయలేకపోయారు. విధివిహితంగా పూజాదులను చేయటం ఆయనకు అసంభవం అయిపోయింది. అందుచేత హృదయ్ మరొక బ్రాహ్మణుని సహాయంతో వాటిని ఎలాగో ముగించేవాడు. తన మామ వాత ప్రకోపంతో బాధపడుతున్నాడని ఎంచి ఆయనకు చికిత్స చేయించసాగాడు. భూకైలాస సంస్థాన రాజకుటుంబ వైద్యులు ఒకరితో అతడికి ఎలాగో పరిచయమైంది. అతడితోనే శ్రీరామకృష్ణులకు చికిత్స చేయించసాగాడు. కానీ రోగం అంత త్వరగా నయం కావడం సాధ్యం కాదని గ్రహించి ఆ విషయాన్ని కామార్పకూరుకు కబురు చేశాడు. భగవద్దర్శనం కోసం అత్యంత వ్యాకులతతో ఉండని రోజు, బాహ్యస్మృతి అంతగా కోల్పోని రోజు మాత్రం శ్రీరామకృష్ణులు యథాప్రకారం పూజ చేయటానికి పూనుకునేవారు. పూజ ధ్యానాదులు చేస్తున్నప్పుడు తమ ఆలోచనలు, అనుభూతులు ఎలా ఉండేవో ఆయన అప్పుడప్పుడు మాకు చెబుతూ ఉండేవారు. అమ్మ భవతారిణి ఆలయానికి ఎదురుగా నాట్యశాల ఉండేది. ఆ నాట్యశాల పిట్టగోడ మీద ధ్యానస్థ భైరవ విగ్రహం ఒకటి ఉండేది. ధ్యానం చేయబోతున్నప్పుడు దాన్ని చూపి నా మనస్సుకు, నువ్వు అలా నిశ్చలంగా నిశ్శబ్దంగా కూర్చుని అమ్మ పాదార విందాలను ధ్యానించాలి అంటూ చెప్పేవాడిని. నేను ధ్యానాన్ని కూర్చోగానే శరీరంలోని అవయవాల కీళ్లను పాదాల నుండి పైదాకా ఖట్ ఖట్ అనే ధ్వనితో లో నుండి ఎవరో ఒకటి తర్వాత ఒకటి తాళం బిగిస్తున్నట్లు అనిపించేది. ధ్యానిస్తున్నంతవరకు శరీరాన్ని కదిలించేందుకు, ఆసనాన్ని మార్చేందుకు, లేదా ధ్యానం వదిలి ఇచ్చవచ్చినట్లు మరెక్కడికైనా వెళ్ళి మరేమైనా చేయటానికి సాధ్యమయ్యేది కాదు. మళ్ళీ ఖట్ ఖట్ శబ్దాలతో పైనుండి కిందికి కీళ్ల తాళాలన్నీ తెరిచేదాకా నన్నెవరో బలవంతంగా అదిమిపెట్టి కూర్చోబెట్టినట్లు అనిపించేది. ధ్యానానికి కూర్చున్న తర్వాత ముందుగా మిడుగురు పురుగుల్లాంటి జ్యోతి బిందువులను కాంచేవాడిని. మరోమారు మంచుల జ్యోతి దొంతరలు నలువైపులా వ్యాపిస్తూ కనిపించేవి. మరోసారి కరిగిన వెండిలా ధగధగ మెరిసే తరంగాలు సర్వత్రా వ్యాప్తమై ఉన్నట్లు కనిపించేది. కళ్ళు మూసి ఉండగానే నాకు ఇవన్నీ గోచరించేవి. కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించేవి. వాటి అర్థం ఏమిటో, వాటి దర్శనం మంచిదో కాదో నాకు తెలిసేది కాదు. అందుచేత పరమ వ్యాకులతతో అమ్మను, నాకేమవుతుందో అర్థం కావటం లేదు, నిన్ను పిలిచే మంత్రతంత్రాదులేవి నాకు తెలియవు, నీ దర్శనం నాకు ఎలా కలుగుతుందో ఆ మార్గాన్ని నువ్వే నాకు బోధించమ్మా, నువ్వు తప్ప నాకు మరెవరు నేర్పుతారు, నువ్వు తప్ప నాకు మరి దిక్కెవరు, మరెవరు సహాయం చేస్తారు అంటూ ఏకాగ్ర చిత్తంతో ప్రార్థించేవాడిని. దుఃఖం ఎక్కువైతే బిగ్గరగా విలపించేవాడిని. ఈ సమయంలో శ్రీరామకృష్ణుల పూజా ధ్యానాదులు కొత్త రూపాన్ని దాల్చాయి. ఆ అద్భుత తన్మయత్వం, జగన్మాతను పసివాడిలా ఆశ్రయించిన ఆ సరళత, ఆ అపార విశ్వాసం, ఆమెపై ఆధారపడి ఉండటంలోని మాధుర్యం, వీటిని ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్పడం చాలా కష్టం. వయోజనుల్లో కనిపించే గాంభీర్యం, దేశకాల పాత్రానుగుణమైన విధి నిషేధాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇహపరాల్లో వ్యవహరించడం, ఇవేవి శ్రీరామకృష్ణుల ఆచరణలో కనిపించేవి కావు. కాళీమాతను ఆయన చూసినప్పుడల్లా, అమ్మా నిన్నే శరణు పొందిన ఈ బిడ్డతో ఏం మాట్లాడాలో అలా మాట్లాడించు, ఏం చేయాలో అలా చేయించు అన్న ఆశ్రిత భావం కనిపించేది. ఇచ్ఛామయ జగన్మాత ఇచ్ఛలో తన ఇచ్ఛను, అహంకారాన్ని పూర్తిగా లయం చేసి ఆమె చేతిలో కీలుబొమ్మగా మారి వారిప్పుడు అన్ని పనులు చేయసాగారు. అలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల నమ్మకాలకు, కార్యాలకు, శ్రీరామకృష్ణుల ప్రవర్తన, ఆచరణలకు మధ్యన ఒక పెద్ద తేడా కనిపించేది. వారి ఆచరణను చూసి ఎంతోమంది రకరకాలుగా గుసగుసలాడేవారు. తర్వాత బహిరంగంగా పలకసాగారు. కానీ శ్రీరామకృష్ణులు వీటిని అసలు లెక్క పెట్టలేదు. తాము ఇప్పుడు జగజ్జనని కనుసంజ్ఞల ఆదేశం ప్రకారం వర్తిస్తున్నారు కదా, ఆ క్షుద్ర ప్రాపంచిక కోలాహలాలు వారి చెవులను ఎలా తాగుతాయి? ప్రపంచంలో ఉన్న వారిలో ప్రాపంచికత ఉండేది కాదు. బాహ్య ప్రపంచం వారికి ఇప్పుడు స్వప్నతుల్యంగా కనిపించసాగింది.
ఎంత ప్రయత్నించినా అది వాస్తవం అన్న బోధ ఆయనకు కలిగేది కాదు. జగన్మాత ఆనంద ఘన చిన్మయమూర్తి ఒక్కటి మాత్రమే వారికి ఏకైక సత్యంగా గోచరించేది. పూర్వం పూజా ధ్యానాదులు చేస్తున్నప్పుడు ఒక్కోమారు తల్లి చేతినో, కాంతిమంతమైన అమ్మ సుకోమల పాదాన్నో, కోటి సుధా కిరణోజ్వల సుమధుర మాత మధుర మందహాసాన్నో శ్రీరామకృష్ణులు దర్శిస్తుండేవారు. ఇప్పుడు మాత్రం పూజ ధ్యానాది సమయాల్లోనే కాకుండా ఇతర సమయాల్లో సైతం అతిలోక సౌందర్యంతో విరాజిల్లే జ్యోతిర్మయి జగన్మాతను దర్శించసాగారు. ఆమె నవ్వటం, మాట్లాడటం, తనను అది ఇది చేయమనటం, తనను అంటిపెట్టుకుని ఉండటం, ఇవన్నీ అనుభూతం చేసుకోసాగారు. పూర్వం తల్లికి నైవేద్యం అర్పించినప్పుడు అమ్మ నేత్రాల నుండి ఒక అపూర్వ కాంతి దగదగా మెరుస్తూ వెలువడి ఆ నివేదిత పదార్థాలను అన్నింటినీ స్పర్శించి వాటి సారాన్ని గ్రహించి తిరిగి ఆమె కళ్ళలోకే తిరోహితమయ్యేది. ఇప్పుడు మాత్రం నైవేద్యాన్ని సమర్పించినంతనే లేదా అంతకు ముందే తన దివ్య తేజస్సుతో ఆలయాన్నంతా ప్రకాశమానం చేస్తూ భుజించటానికి సాక్షాత్తు అమ్మే కూర్చోవటం శ్రీరామకృష్ణులు దర్శించసాగారు. హృదయ నుండి మేము ఈ క్రింది విషయం విన్నాం. ఒకరోజు హృదయ్ పూజా సమయానికి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు మందార పువ్వుల బిల్వపత్రాల అర్ఘ్యాన్ని చేతిలోకి తీసుకొని నైవేద్యాన్ని అమ్మకు అర్పించబోతూ మంత్రపఠనం చేయబోతున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా శ్రీరామకృష్ణులు, ఉండమ్మా ఉండు, ముందు మంత్రాన్ని చదవని, ఆ తర్వాత తిందుగాని అని అనడం విన్నాడు. అలా అంటూ లేచి పూజ పూర్తి కాకుండానే నైవేద్యాన్ని నివేదించారు. పూర్వం పూజా సమయాల్లో కాళీ విగ్రహంలో ఒక సజీవ చైతన్యమూర్తిని దర్శించేవారు. ఇప్పుడు అసలు ఆలయంలో రాతి విగ్రహం వారికి గోచరమయ్యేది కాదు. జగత్తునంతా తన చైతన్యమయం చేసే ఆ చిద్ఘన రూపిణి, ఆ చైతన్యమయి వరాభయ హస్తాలతో శోభిస్తూ సర్వదా వారికి ప్రత్యక్షమవసాగింది. అమ్మ ముక్కు వద్ద చేయి పెట్టి చూస్తే నిజంగానే ఆ తల్లి ఊపిరి పీలుస్తున్నట్లుండేది అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. రాత్రివేళ దీపకాంతిలో తల్లి దివ్యదేహపు నీడ గోడ మీద పడుతుందేమోనని ఎంత సూక్ష్మంగా పరిశీలించినా అది కనిపించేది కాదు. నేను నా గదిలో ఉండగా అమ్మ కాలి అందెల గల్లు గల్లు రవళలు నా చెవిని పడేవి. అమ్మ చిన్నపిల్లల గెంతుతూ ఆనందంతో పైకి వెళ్ళేది. నేను అది విని వెంటనే గది బయటికి వచ్చి చూసేవాడిని. నిజంగానే అమ్మ ఆలయం 2వ అంతస్తు వరండాలో నిలబడి శిరోజాలు ఆరవేసుకుంటూ కలకత్తా వైపు, గంగానది వైపు చూస్తూ కనిపించేది అని వివరించేవారు. హృదయ్ ఇలా చెప్తూ ఉండేవాడు. శ్రీరామకృష్ణులు ఆలయంలో ఉన్నప్పుడు సరే, ఆయన ఆలయంలో లేని సమయంలో కూడా ఆలయంలోకి ప్రవేశిస్తే తక్షణమే ఏదో అనిర్వచనీయమైన దివ్య పారవశ్యంతో వడలు జలధరించేది. పూజా సమయంలో శ్రీరామకృష్ణులు ఎలా ప్రవర్తిస్తుంటారో చూద్దామన్న కుతూహలాన్ని ఆపుకోలేకపోయేవాడిని. చాలాసార్లు అక్కడికి హఠాత్తుగా వెళ్ళి చూసేవాడిని. ఆ దృశ్యం చూసి భక్తి విస్మయాలతో నా మనసు పూర్ణమయ్యేది. కానీ బయటికి రాగానే మళ్ళీ సందేహం కలిగేది. మామ నిజంగానే పిచ్చివాడైపోయాడేమో అని అనుకునేవాడిని. లేకపోతే పూజా సమయంలో ఇలా విపరీతంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఈ పూజను గూర్చి రాణిగారికి లేదా మధురబాబుకు తెలిస్తే వారు ఏమనుకుంటారో అని భయపడేవాడిని. కానీ మా మామ మనసులో అలాంటి తలంపు ఉండేదే కాదు. చెప్పినా వినేవాడు కాదు. ఆయనతో ఎక్కువగా మాట్లాడటం కూడా నాకు సాధ్యమయ్యేది కాదు. ఏదో ఒక తెలియరాని భయం, సంకోచం నన్ను అడ్డుకునేవి. అంతేకాక నాకు ఆయనకు మధ్య ఎంతో ఎడం ఉన్నట్లు అనిపించేది. అందుచేత మరేమీ చేయలేక మౌనంగా వారి సేవ చేస్తూ ఉండిపోయేవాడిని. కానీ ఎప్పుడో ఒకసారి మామ ఏదో విపరీతం చేస్తాడని మాత్రం అనిపించేది. పూజా సమయంలో హఠాత్తుగా గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు శ్రీరామకృష్ణుల ప్రవర్తనను చూసి తాను భక్తి, విస్మయ భయాలతో ఉండిపోయేవాడిని అంటూ హృదయ్ ఇంకా ఇలా చెప్పాడు. మందార పుష్పాల, బిల్వపత్రాల అర్ఘ్యాన్ని మామ ముందుగా తన తలపై పెట్టుకునేవాడు. తన వక్షానికి తాకించి శరీర అవయవాలను స్పృశించి తన కాళ్లను ముట్టి ఆ తర్వాత దాన్ని అమ్మ పాదపద్మాల్లో అర్పించేవాడు. బాగా తాగినవాడి మాదిరిగా ఆయన ఎద ఎర్రబారి ఉండేది. తూలుతూ ఉండేవాడు.
అలా తూలుతూ దేవి పీఠాన్ని ఎక్కి చుపుకాన్ని పుచ్చుకొని బుజ్జగించేవాడు, పాటలు పాడేవాడు, చెలోక్తులాడేవాడు, ఆమెతో మాట్లాడేవాడు, అమ్మ చేతిని పుచ్చుకొని నృత్యం చేసేవాడు. ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. అమ్మకు నైవేద్యం అర్పిస్తూ హఠాత్తుగా లేచి నిలబడేవాడు. ఒక అన్నం ముద్దను తీసుకుని వేగంగా వేదికనెక్కి అమ్మ నోట్లో అన్నం పెట్టి, తినమ్మా, తిను, బాగా తిను తల్లి అంటూ చెప్పేవాడు. కాసేపు ఆగి, ముందు నన్ను తినమంటావా? సరే, అలాగే, ఇదిగో తింటున్నాను అని కొంత తాను తినేవాడు. మిగిలిన దాన్ని మళ్ళీ అమ్మ నోట్లో పెట్టి, నేను తిన్నాగా, ఇక నువ్వు తిను అనేవాడు. ఒకరోజు నైవేద్యం పెట్టే సమయంలో గర్భగుడిలోకి ఒక పిల్లి దూరింది. మ్యావ్ మ్యావ్ అని అరవసాగింది. అది చూసి, అమ్మా, అన్నం తింటావా? తినమ్మా అంటూ ఆయన ఆ నైవేద్యాన్నంతా పిల్లికి తినిపించాడు. ఒకరోజు అమ్మను శయనింపజేశాడు. నన్ను కూడా నీ పక్కనే పడుకోమంటావా? సరే, అలాగే అంటూ అమ్మ వెండి మంచం పైన తను కాసేపు పడుకున్నాడు. ఆయన పూజకు సిద్ధమై ధ్యానం చేస్తూ చాలాసేపటి వరకు అందులో లీనమైపోయేవాడు. తెల్లారగట్టే లేచి పూలు కోసుకునేవాడు, అమ్మకు మాలలు తయారు చేయటం కోసం. ఆ సమయంలో ఆయన ఎవరితోనో మాట్లాడుతూ, నవ్వుతూ, బుజ్జగిస్తూ, హాస్యం చేస్తూ ఉండేవాడు. రాత్రిళ్ళు అసలు నిద్రపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడూ భావావేశంలో ఉంటూ మాట్లాడుతూ, పాటలు పాడుతూ ఉండేవాడు, లేదా పంచవటిలోకి వెళ్ళి ధ్యానం చేసుకునేవాడు. మా మామ విపరీత చేష్టలను చూసి ఎంతో కంగారు పడేవాడిని. ఈ విషయం గురించి ఎవరికైనా ఎలా చెప్పాలి? ఎవరికైనా తెలిస్తే విషయం పైవారికి తెలుస్తుంది, అప్పుడు మా మామకు హాని కలగవచ్చు అని చెప్పాడు హృదయ్. 1-2 రోజుల మాట కాదు కదా, ప్రతిరోజు జరుగుతున్న విషయమే. ఎంతకాలం దాగుతుంది ఇది? హృదయలాగే మరికొందరు కూడా శ్రీరామకృష్ణ విపరీత చేష్టలను చూసి ఆ విషయం ఆలయ ఉద్యోగులకు ఫిర్యాదు చేశారు. ఆ ఉద్యోగులు స్వయంగా వచ్చి ఆ విషయాన్ని రూఢిపరుచుకున్నారు. కానీ దేవీభావంలో ఉన్న నిస్సంకోచంగా వ్యవహరిస్తూ సర్వం మరిచి ఉన్న శ్రీరామకృష్ణుల ఆకృతి చూసి వారు ధైర్యంగా ఆయన్ని ఏమాత్రం హెచ్చరించలేకపోయారు. కానీ తమలో తాము సంప్రదించుకుని వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు. భట్టాచార్యులకు పిచ్చి పట్టింది, లేదా ఏదో క్షుద్రదేవత అతన్ని ఆవేశించింది, లేకపోతే శాస్త్రవిరుద్ధంగా పూజను ఎవరైనా చేస్తారా? ఏది ఎలా ఉన్నా దేవీ పూజ, నైవేద్యాదులు సముచితంగా జరగటం లేదు. భట్టాచార్యులు అంతా అపవిత్రం చేసేస్తున్నాడు. మనం ఇంకా ఊరుకుంటే బాగుండదు. వెంటనే ఆలయ యజమానులకు తెలియచేద్దాం అని నిర్ణయించుకున్నారు. మధురబాబు శ్రీరామకృష్ణ విపరీత పూజల గురించి వర్తమానం పంపారు. అతడంతా చూసి అందుకు జవాబుగా ఇలా వ్రాసి పంపాడు. సరే, వీలు చూసుకొని త్వరలో స్వయంగా నేనే వచ్చి అంతా పరిశీలిస్తాను. చూశాక ఏం చేయాలో ఆలోచిస్తాను. కానీ అంతవరకు భట్టాచార్యులను ఎవరు ఏమీ అనకండి. వారు ఎలా పూజ చేస్తున్నారో అలాగే చేయనివ్వండి. ఆ తర్వాత ఆలయ ఉద్యోగులు మధురబాబు రాక కోసం ఆతురతతో ఎదురు చూడసాగారు. ఇక భట్టాచార్యుల పని అయినట్టే, అతన్ని తప్పకుండా సాగనంపుతారు. లేకపోతే ఇంత అనాచారం చేస్తాడా? దేవి మాత్రం ఎంతకాలం సహిస్తుంది అని అనుకున్నారు. చెప్పినట్లే మధురబాబు ఒకరోజు హఠాత్తుగా ఆలయానికి వచ్చాడు. శ్రీరామకృష్ణ పూజా కార్యాన్నంతా పరిశీలించసాగాడు. అలా చాలాసేపు చూశాడు. ఆధ్యాత్మిక తన్మయావస్థలో సర్వం మరిచి ఉన్న శ్రీరామకృష్ణులకు అతడి రాక విషయం ఎలా తెలుస్తుంది? పూజలో తల్లి భావంలో లీనమైపోయి ఎవరు వస్తున్నారో వెళుతున్నారో తెలుసుకునే స్థితిలో వారు అసలు ఉంటే కదా. మధురబాబు శ్రీరామకృష్ణ తన్మయత్వాన్ని గమనించాడు. అమ్మను పసిబిడ్డలా బుజ్జగించడం, ప్రేమ వాత్సల్యాలతో మాట్లాడడం చూసి మధురబాబు అది అనన్య భక్తితో కలిగిన ప్రేమ అనే విషయం గ్రహించాడు. ఇలాంటి నిర్మల నిశ్చల అనన్య భక్తి విశ్వాసాలతో కాక మరి దేనివల్ల అమ్మ దర్శనం కలుగుతుంది అని అనుకున్నాడు. పూజ చేస్తున్న సమయంలో భట్టాచార్యుల కళ్ళ నుండి కన్నీరు ధారకట్టడం, పరమోత్సాహంతో ఉండిపోవటం చూశాడు. అప్పుడప్పుడు ఆయన జడస్థితిలో నిశ్చలంగా ఉండిపోవటం, బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోవటం గమనించాడు. అదంతా చూసి మధుర హృదయం దివ్యానంద సంభరితమైంది. ఆలయం దైవావిర్భావంతో భాషిస్తున్నట్టు అతడు అనుభూతి చెందాడు. భట్టాచార్యుల వారి జగన్మాత దర్శన లాభాన్ని పొంది కృతార్థుడయ్యాడనే దృఢ నమ్మకం అతడికి కలిగింది. దాంతో అతడు భక్తి పునీత హృదయంతో సజల నయనాలతో జగన్మాతకు, ఆమె అపూర్వ అర్చకునికి దూరం నుండే పదే పదే వందనాలు చేశాడు. ఇంతకాలానికి దేవి ప్రతిష్ఠ సార్థకమైంది. ఇంతకాలం తర్వాత నిజంగానే దేవి ఇక్కడ ఆవిర్భూతమైంది అనుకొని ఆనందించాడు. ఇంతకాలానికి నిజమైన అమ్మ ఆరాధన సుసంపన్నమవుతున్నదని సంతోషించాడు.
మధురబాబు అంతా చూసి ఆలయోద్యోగులకు ఏమీ చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆలయ ప్రధానోద్యోగికి భట్టాచార్య మహాశయుల పూజకు ఎవరు ఎలాంటి అడ్డు చెప్పవద్దు, ఆయన ఇచ్చ మేరకు ఆయన్ని పూజ చేసుకొనివ్వండి, ఎవరైనా ఆయనకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదు అంటూ ఆదేశం పంపించాడు. పై సంఘటనలు విన్న శాస్త్రపారంగతుడైన పాఠకుడు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడు. అది శ్రీరామకృష్ణులలో కలిగిన అద్భుత పరిణామం. ఆయన మనస్సు అప్పుడు శాస్త్రవిహిత విధులనన్నింటినీ అతిక్రమించి అహేతుక ప్రేమభక్తి అనే ఉన్నత మార్గంలో ప్రచండ వేగంతో పరుగులు పెట్టసాగింది. ఈ పరిణామం ఎంత సులభంగా, ఎంత సహజంగా జరిగిందంటే ఇతరుల మాట విషయం అటుంచి స్వయంగా శ్రీరామకృష్ణులే దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. వారికి అర్థం అయిందేమిటంటే, జగన్మాత పట్ల తనకున్న అపరిమిత భక్తి ప్రేరణ వల్ల తాను ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండలేకపోతున్నానని, ఎవరు బలవంతంగా తనతో అలా చేయిస్తున్నారని మాత్రమే. కాబట్టే నాకు ఇలా ఎందుకు అవుతోంది, నేను సరైన మార్గంలోనే ఉన్నాను కదా అన్న సందేహం అప్పుడప్పుడు ఆయన మనసులో కలుగుతూ ఉండేది. అందుకే ఆయన ఎంతో వ్యాకులతతో, అమ్మా, నాకు ఇలాంటి అవస్థ ఎందుకు కలిగిందో నాకేం అర్థం కావటం లేదు, నేనేం చేయాలో అది నువ్వే నాతో చేయించు, నేనేం నేర్చుకోవాలో అది నువ్వే నాకు నేర్పించు, నీ దర్శనం నాకు ఇవ్వు, నిరంతరం నా చేతిని వదిలిపెట్టకుండా పుచ్చుకునుండు అంటూ ప్రార్థించేవారు. కామకాంచనాలు, పేరు ప్రతిష్టలు, ఇహపర సర్వభోగ భాగ్యాలు వీటన్నిటి నుండి మనసును ఉపసంహరించి ఆయన జగన్మాతను ప్రార్థించేవారు. జగజ్జనని కూడా తన ప్రియాతి ప్రియమైన కుమారుని చేతిని పుచ్చుకొని ఆయన్ను అన్ని విధాలా సంరక్షిస్తూ ఆయన ప్రార్థనను అనుగ్రహించింది. ఆయన ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణం కావడానికి ఏ సమయంలో ఏం కావాలో, ఏ వ్యక్తులు అవసరమో ఆ సమయంలో ఆయా వస్తువులను, వ్యక్తులను అయాచితంగా వారికి చేకూర్చేది. అలా వారిని సులభంగా, సహజంగా శుద్ధ జ్ఞానభక్తి చరమసీమను అధిరోహింపజేసింది. భగవద్గీతలో భగవంతుడు భక్తుడితో ఇలా ప్రతిజ్ఞ చేశాడు: అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింతనలనన్నింటినీ వదిలిపెట్టి నిశ్చల సమాహిత చిత్తంతో నన్ను మాత్రమే పరమభక్తి శ్రద్ధలతో భజిస్తూ నన్నే సంపూర్ణంగా శరణ పొందిన భక్తులకు ఇహపరలోకాల్లో వారికి ఏం కావాలో అవన్నీ నేనే సమకూర్చి పెడతాను. ఈ కాలఘట్టపు శ్రీరామకృష్ణ జీవితాన్ని చక్కగా అధ్యయనం చేస్తే భగవంతుని ఆ ప్రతిజ్ఞ ఆయన జీవితంలో అక్షరసత్యం కావటం చూస్తాం. అది మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది, స్తంభీభూతులను చేస్తుంది. కామకాంచనాలు మాత్రమే ఏకైక లక్ష్యంగా ఉండి స్వార్థపరత్వంతో నిండి ఉన్న ఈ వర్తమాన యుగంలో భగవంతుని ఆ ప్రతిజ్ఞ సత్యం అని మళ్ళీ స్పష్టపరచవలసిన అవసరం ఏర్పడింది. సాధకులు ప్రతి యుగంలో కూడా సబ్ చేడే సబ్ పాబే, భగవంతుని కోసం అన్నింటినీ వదిలిపెట్టిన అవసర వస్తువుల లోటు వారికి ఎప్పుడూ ఏర్పడదనే విషయాన్ని మనుషులకు పదే పదే ఉపదేశిస్తున్నారు. అయినా దుర్బలుడు, విషయలోలుడు అయిన మనిషి ప్రస్తుత యుగంలో దాన్ని మళ్ళీ ప్రత్యక్షంగా, పూర్ణంగా చూసేదాకా నమ్మలేకపోతున్నాడు. కాబట్టే ఈ శాస్త్రవచనాల సత్యాన్ని మనిషికి రుజువు చేయటం కోసమే అనన్య చిత్తంతో, మనోవాక్యాలతో తనను సంపూర్ణంగా శరణ పొందిన శ్రీరామకృష్ణులను నిమిత్తం చేసుకుని జగన్మాత అద్భుతమైన ఈ లీలానాటకాన్ని ఆడింది. ఓ మానవ, పవిత్ర హృదయంతో ఈ విషయాన్ని ఆలకించి నీకు సాధ్యమైనంత వరకు త్యాగపథంలో ముందుకు సాగిపో. ఆధ్యాత్మిక భావాల ప్రచండ ప్రవాహాలు అకస్మాత్తుగా మనుషుల జీవితాల్లో తటస్థించినప్పుడు వాటిని తట్టుకోవటానికి 1000 ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. సామాన్య మానవుల జడదేహం వాటి ప్రచండ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక తక్షణం ముక్కచెక్కలవుతుంది. ఎంతమందో సాధకులు ఇలా మృత్యుముఖంలో పడిపోతారు. పూర్ణ జ్ఞాన పూర్ణ భక్తి ప్రచండ ధాటిని తట్టుకోవటానికి తగిన శరీరం ఎంతో అవసరం. ఇంతవరకు కేవలం అవతార పురుషులనే మహాత్ములు మాత్రమే తమ జీవితాల్లో ఆధ్యాత్మిక భావతరంగాల పూర్ణ వేగాన్ని సర్వదా అరికట్టుకొని ప్రపంచంలో జీవిస్తుండటం చూస్తాం. కాబట్టే భక్తి శాస్త్రాలు ఈ అవతార పురుషులను శుద్ధ సత్వ సంపన్నులని పదే పదే అభివర్ణిస్తూ ఉంటాయి. శుద్ధ సత్వగుణంతో మాత్రమే నిర్మితమైన శరీరాలను ధరించి వారు ఈ జగత్తులో అవతరిస్తుంటారు. అంటే అత్యధికంగా సత్వం, రజో తమస్సులు అతి తక్కువగా కలిగి ఉండటం శుద్ధసత్వం. కాస్తో కోస్తో రజస్తమాలు లేకుంటే దేహాలు నిర్మాణం కావు.
కాబట్టే ప్రచండ ఆధ్యాత్మిక భావాలను తట్టుకోవడంలో వారు సమర్థులవుతారు. అలాంటి శరీరం కలిగిన తర్వాత కూడా చాలాసార్లు వారే భావవేగాలను తట్టుకోలేకుండా ఉండటం చూస్తుంటాం. విశేషంగా భక్తి మార్గంలో ఉన్న అవతార పురుషుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. భావభక్తుల ప్రాబల్యం వల్ల యేసుక్రీస్తు, శ్రీ చైతన్య దేవుల శరీరంలోని కీళ్లు సడలిపోయి ప్రతి రోమకోపం నుండి రక్తం చుక్కలు చుక్కలుగా స్రవించడం మొదలైన సంఘటనల గూర్చిన శాస్త్ర వర్ణనల నుండి ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇలాంటి శారీరక మార్పులు ఎంతో బాధతో కూడినవన్న విషయంలో సందేహం లేదు. అయినా వీటి సహాయంతోనే వారి శరీరాలు భక్తి జనిత అసాధారణ మానసిక వేగాన్ని తట్టుకోవడంలో సమర్థవంతమవుతాయి. తర్వాత క్రమక్రమంగా ఆ భావవేగాన్ని తట్టుకోవడానికి అలవాటు పడిన శరీరాల్లో అలాంటి పరిణామాలు పూర్వంలా అంతగా కనిపించక తగ్గిపోతాయి. ఆ రాగాత్మిక భక్తి ప్రచండ ప్రభావం మూలంగా శ్రీరామకృష్ణ శరీరంలో ఇప్పటి నుండి రకరకాల విచిత్ర పరిణామాలు కలగసాగాయి. సాధన మొదలైనప్పటి నుండి కారం నూరిపోసినట్లు శరీరం అంతటా భరించలేని మంట కలిగిందని ఇంతకు పూర్వం చెప్పుకున్నాం. ఈ మంట ఎక్కువ కావడం మూలంగా ఆయన ఎంతో బాధపడవలసి వచ్చింది. దీనికి గల కారణాన్ని గురుదేవులే స్వయంగా మాకు చాలాసార్లు చెప్పారు. పూజా సంధ్యాసులను చేస్తున్న కాలంలో శాస్త్రవచనం రీత్యా లోపల ఉన్న పాపపురుషుడు దగ్ధమయ్యాడని భావించేవాడిని. శరీరంలో నిజంగానే పాపపురుషుడు ఉన్నాడని, నిజంగానే అతన్ని దగ్ధం చేసి నాశనం చేయవచ్చని ఎవరికి తెలుసు? సాధనను మొదలుపెట్టినప్పటి నుండే శరీరంలో మంట ప్రారంభమైంది. మళ్ళీ ఇదేమి జబ్బో అనుకున్నాను. క్రమంగా అది ఎక్కువై భరించరానిదైంది. వైద్యుల సలహా మేరకు రకరకాల తైలాలను అర్థం చేయించుకున్నాను. అయినా మంట ఏమాత్రం తగ్గలేదు. ఒకరోజు పంచవటి కింద కూర్చున్నాను. అప్పుడు ఒక వింత చూశాను. బొగ్గులా కారు నలుపు శరీరంతో, చింత నిప్పుల్లా మెరిసే ఎర్రని కళ్ళతో భయంకర ఆకారుడైన పురుషుడు ఒకడు తాగిన వాళ్ళ తూలుతూ దీనిలో నుండి బయటకు వచ్చాడు. ఆ మరుక్షణమే కాషాయ వస్త్రాలు ధరించి త్రిశూలం చేత పట్టుకున్న సౌమ్య పురుషుడు ఒకడు దీనిలో నుండే బయటకు వచ్చి ఆ నల్లని ఆకారం గల వాడిని ఎదుర్కొని చంపేశాడు. ఆ క్షణం నుండి మంట తగ్గిపోయింది. దీనికి ముందు 6 నెలల దాకా ఆ మంటతో ఎంతో కష్టం అనుభవించాను. పాపపురుషుడు అలా దగ్ధమయ్యాక శరీరంలోని మంట తొలగిపోయినా మరికొంతకాలానికి మళ్ళీ ఆ మంట ప్రారంభమైందని గురుదేవులు చెప్పారు. ఈ సమయంలో వారు వైదీ భక్తి పరిమితులను అధిగమించి రాగాత్మిక భక్తి మార్గంలో పయనిస్తూ జగన్మాత పూజాదుల్లో నిమగ్నులై ఉండేవారు. ఆ మంట అలా ఎంత ఉద్ధృతమైందంటే తడి తువ్వాలను తలపై పెట్టుకుని 3-4 గంటల దాకా గంగానదిలో కూర్చుని ఉన్నా ఏమాత్రం ఉపశమనం కలిగేది కాదు. తదనంతర కాలంలో భైరవీ బ్రాహ్మణి వచ్చి భగవంతుని పరిపూర్ణ దర్శనం కోసం ఆయనలో కలిగిన వ్యాకులత, విరహవేదనల నుండే ఆ మంట కలిగిందని గుర్తించి ఎంతో సహజోపాయాలతో దాన్ని ఎలా దూరం చేసిందో ఆ విషయాన్ని మేము మరో చోట వివరించాం గురుభావంలో. దాని తర్వాత గురుదేవులు మధుర భావన సాధన చేస్తున్నప్పుడు మళ్ళీ అదే మంటతో బాధపడ్డారు. హృదయ్ ఇలా చెప్పేవాడు: శరీరం లోపల నుండే కుంపటి ఉంచితే ఎలాంటి మంట బాధ కలుగుతాయో శ్రీరామకృష్ణ కాలంలో అంతటి బాధను అనుభవించారు. ఆ తర్వాత కూడా మంట అప్పుడప్పుడు కలుగుతూ చాలా కాలం వరకు ఆయన్ను బాధించింది. తర్వాత సాధనలన్నీ ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత బారాసాత్ గ్రామ నివాసి అయిన వకీల్ కనాయిలాల్ ఘోషాల్ గారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. వీరు గొప్ప శాక్తేయ సాధకులు. శ్రీరామకృష్ణ అలా మంటతో బాధపడుతున్నారన్న విషయం వీరు విని తమ ఇష్టదేవతా కవచాన్ని శరీరం మీద ధరించమని సలహా ఇచ్చారు. వారి సలహాను అనుసరించి కవచాన్ని ధరించినప్పటి నుండి మరెప్పుడు ఆ మంట బాధించలేదు. జాన్ బజార్లోని తన ఇంటికి వచ్చి మధురబాబు శ్రీరామకృష్ణుల పూజా పద్ధతిని తన అత్తగారైన రాణి రాస్మణికి వివరంగా తెలిపాడు. అది విని భక్తురాలైన ఆమె ఎంతో ఆనందించింది. భట్టాచార్యుల మధుర స్వరయుక్త భజనలు విని ఆమె ఇదివరకే ఆయన పట్ల అభిమానం పెంచుకుంది. శ్రీ గోవిందుని విగ్రహం విరిగినప్పుడు ఆయన భావపారవస్యాన్ని, ఆయన వివేకాన్ని గ్రహించి ఆశ్చర్యపోయింది. కాబట్టే శ్రీరామకృష్ణుల వంటి పవిత్ర హృదయులకు జగన్మాత కృప లభించడం సంభవమే అని నిశ్చయించుకుంది.
కానీ ఈలోపు ఒక వింత సంఘటన జరిగింది. రాణి మధురబాబుల ఆ విశ్వాసం సడలిపోయే ఘటన అది. ఒకరోజు జగన్మాతను పూజించడం కోసం రాణి కాళికాలయానికి వెళ్ళింది. ఆమె ఆలయంలో జగన్మాతను దర్శించుకొని శ్రీరామకృష్ణులను ఒక దేవీ కీర్తన పాడి వినిపించమని కోరింది. శ్రీరామకృష్ణులు అలాగే జగన్మాతపై భక్తి గీతాన్ని పరవశులై ఆలపిస్తున్నారు. రాణి మాత్రం ఆ గీత భావంలో మనస్సును నిలపక తన ఆస్తి విషయమైన దావా గురించి ఆలోచించసాగింది. ఆమె మనస్సులోని ఆలోచనలు శ్రీరామకృష్ణులు గ్రహించారు. జగన్మాత సమక్షంలో జగన్మాతపై మనస్సును లగ్నం చేయక ఇతర విషయాలపై మనస్సు పోనివ్వటం చూసి, ఛీ, ఇక్కడ ఆ పాడు ఆలోచనలేనా అంటూ ఆయన భావావేశంలో రాణి చెంపపైన కొట్టారు. అది ఆమెకు సరైన శిక్షణ ఇవ్వడానికి సుమా. జగన్మాత కృపాపాత్రురాలు, సాధకురాలు కాబట్టి రాణి తన తుచ్చ మనోదౌర్బల్యాన్ని తెలుసుకొని ఎంతో పశ్చాత్తాపం చెందింది. పైగా ఈ సంఘటనతో శ్రీరామకృష్ణుల పట్ల ఆమెకు మరింత భక్తి శ్రద్ధలు పెరిగాయి. ఈ విషయాలను మేము మరో చోట గురుభవనంలో విపులంగా తెలిపాం. ఇది జరిగిన కొంతకాలం తర్వాత శ్రీరామకృష్ణుల భక్తి ఆనందాలు ఎంత అధికమయ్యాయంటే జగన్మాత నిత్య నైమిత్తిక పూజ సేవాది కార్యకలాపాలను ఆయన కొనసాగించలేని స్థితి వచ్చింది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి చెందే కొద్దీ శాస్త్రాలు విధించే కర్మలన్నీ వాటంతట అవే సహజంగా తొలగిపోతాయి. గురుదేవులు ఈ విషయాన్ని చక్కని ఉదాహరణలతో వివరించేవారు. కోడలు గర్భం ధరించినంతకాలం ఏం చేసినా అత్త అడ్డుకోదు. కోడలికి నెల తప్పిందని తెలిసినప్పటి నుండి అత్త ఆమె విషయంలో జాగ్రత్త వహిస్తుంది. నెలలు పెరిగే కొద్దీ కోడలికి పని తగ్గిస్తుంది. ఇక ప్రసవకాలం దగ్గర పడగానే కడుపులో బిడ్డకు అనర్థం వాటిల్లుతుందేమో అన్న ఉద్దేశంతో అత్త కోడలికి ఏ పని చెప్పదు. బిడ్డ పుట్టిన తర్వాత కోడలికి ఆ బిడ్డ ఆలనా పాలనా చూడటం ఒక్కటే పని. శ్రీరామకృష్ణుల బాహ్య పూజ, జగజ్జనని సేవాది కార్యకలాపాలన్నింటి విషయంలో కూడా ఇలాగే జరిగింది. అవన్నీ ఎంతో సహజంగా వైదొలిగిపోయాయి. సదా భావపారవశ్యంలో ఉండే శ్రీరామకృష్ణులు ఇప్పుడు తల్లిని తన ఇచ్ఛ మేరకు అంటే హృదయపూర్వకంగా సేవించడం మొదలుపెట్టారు. పూజ చేయటానికి ముందే నైవేద్యం అర్పించేవారు. ధ్యానమగ్నులై తాను తల్లి ఒక్కరే అనే జ్ఞానంతో దేవి అర్చన కోసం ఉన్న గంధ పుష్పాదులతో తన దేహాన్ని అలంకరించుకునేవారు. బాహ్యాంతరాలలో నిరంతరం ఆయన జగన్మాతనే దర్శించడం వల్ల గురుదేవుల చేష్టలన్నీ ఇలా కొనసాగేవన్న విషయాన్ని గురుదేవుల ముఖతా మేము ఎన్నోసార్లు విన్నాం. అంతేకాదు, ఆయన తన్మయత్వం ఏ కొంచెం తగ్గినా తల్లి దర్శనంతో ఏమాత్రం ఎడబాటు కలిగినా ఆయన హృదయం దుర్భర వేదంతో నిండిపోయేది. ఆయన నేలపై పడి పసిపిల్లవాళ్ల దొర్లుతూ ముఖాన్ని నేలకేసి రాస్తూ తీవ్రంగా విలపించేవారు. ఊపిరి ఆగిపోయినంత పని అయ్యేది. శరీరం అంతా గాయాలతో రక్తసిక్తం అయిపోయేది. ఇదంతా వారికి ఏమీ తెలిసేది కాదు. తాము నీళ్లలో పడుతున్నారో నిప్పులో పడుతున్నారో కూడా ఆయనకు స్పృహ ఉండేది కాదు. కానీ జగన్మాత దర్శనం పొందడంతో ఆయన పరితాపం తగ్గిపోయేది. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశించేది. ఆయనలో ఆనందం పెళ్ళుబుకేది. ఆయన మరో వ్యక్తిగా కనిపించేవారు. శ్రీరామకృష్ణులు పూజ చేయలేని స్థితికి వచ్చేదాకా ఆయనతోనే పూజాదులను మధుర్ ఎలాగో చేయిస్తూ వచ్చాడు. కానీ ఆ స్థితి రాగానే పూజ కోసం వేరే ఏర్పాట్లు చేయటానికి నిశ్చయించుకున్నాడు. మధురబాబు అలా నిశ్చయించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. శ్రీరామకృష్ణులు ఒకరోజు భావావేశంలో హఠాత్తుగా పూజాపీఠం నుండి లేచి గుడిలో నన్ను మధురబాబును చూశారు. చూసిన వెంటనే నా చేయి పుచ్చుకుని నన్ను పూజాపీఠంపై కూర్చోబెట్టారు. మధురబాబుతో, ఇక నుండి హృదయ పూజ చేస్తాడు. నా పూజను అంగీకరించినట్లే అమ్మ హృదయ పూజను కూడా అంగీకరిస్తుంది. అలా అని అమ్మే చెబుతున్నది అన్నారు. మధురబాబు ఆయన పలుకులను దేవి ఆదేశంగానే గ్రహించాడు అని హృదయ్ చెప్పాడు. కానీ హృదయ కథనం ఎంతవరకు నిజమో చెప్పలేం. కానీ ఆ స్థితిలో నిజంగానే శ్రీరామకృష్ణులు పూజాదులు చేసే స్థితిలో లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ విషయాన్ని మధురబాబు కూడా చక్కగా అర్థం చేసుకున్నాడు. మొదటిసారి చూడగానే మధుర్ శ్రీరామకృష్ణుల పట్ల ఆకర్షితుడైనాడని చెప్పుకున్నాం. అప్పటి నుండి వారిని దక్షిణేశ్వరంలోనే ఉండిపోయేలా చేయడానికి అతడు సర్వవిధాలా ప్రయత్నించసాగాడు. అన్ని అడ్డంకులను తొలగించసాగాడు. తర్వాత ఆయనలోని ఉదాత్త గుణాలను చూసి అతడు మరింత చేరువయ్యాడు. ఆయన్ను సేవించసాగాడు. ఇతరులు ఆయనకి ఎలాంటి హాని చేయకుండా రక్షించసాగాడు. శ్రీరామకృష్ణులకు వాత ప్రకోపం అన్న విషయం తెలిసాక దాని ఉపశమనం కోసం
ఆయనకు ప్రతిరోజు పటిక బెల్లం పానకాన్ని ఏర్పాటు చేశాడు. రాగాత్మిక భక్తి కారణంగా ఆయన పూజ విచిత్రంగా కొనసాగుతుంటే ఇతరులు అపార్థం చేసుకుని ఆయనకి ఇబ్బంది కలిగించకుండా అతడు కాపాడాడు. ఇలాంటి మరికొన్ని సంఘటనలను మేము మరో చోట గురుభావంలో చెప్పాం. ఇంతగా ఆకర్షితుడైనప్పటికీ రాణి రాస్మణిని శ్రీరామకృష్ణులు కొట్టిన విషయం తెలిసిన తర్వాత మధురకు కాస్త సందేహం ఏర్పడింది. శ్రీరామకృష్ణులు ఎంతటి ఉత్తమ సాధకులైనా ఆయనలో కూడా వేపకాయంత పిచ్చి ఉందేమో అనుకున్నాడు. ఎంతైనా మధుర్ ప్రాపంచిక జీవియే కదా, శ్రీరామకృష్ణులను పరిపూర్ణంగా ఎలా అర్థం చేసుకోగలడు? అందుచేత శ్రీరామకృష్ణుల పిచ్చిని నయం చేయాలని అతడు కలకత్తాలోని సుప్రసిద్ధ వైద్యుడైన గంగాప్రసాద్ సేన్తో వారికి చికిత్స చేయించి ఏర్పాటు చేశాడు. అంత మాత్రంతో అతడు తృప్తి చెందలేదు. శ్రీరామకృష్ణులకు తర్కయుక్తంగా సాధన విషయమై సలహాలు కూడా ఇవ్వబోయాడు. దైవ సంకల్పం ముందు మనిషి తర్కం ఎందుకు పనికిరాదని, దైవం తలుచుకుంటే అసంభవం కూడా సంభవం అవుతుందని శ్రీరామకృష్ణులు నచ్చజెప్పారు. కానీ అతడు వినలేదు. అప్పుడు శ్రీరామకృష్ణులు తోటలో ఒక మొక్కకు పూచిన పూల కొమ్మను తెచ్చి చూపారు. ఆ మొక్క తెల్లని పువ్వులనే పూస్తుంది. కానీ శ్రీరామకృష్ణులు తెచ్చిన కొమ్మకు ఒకటి తెల్లని పువ్వు, మరొకటి ఎర్రని పువ్వు ఉంది. అది చూసి మధుర్ దైవ సంకల్పం అమోఘం ఆ విషయాన్ని అంగీకరించక తప్పింది కాదు. ఈ విషయాన్ని మరో చోట విసిద్ధం చేశాం. శ్రీరామకృష్ణులు ఇక నిత్య పూజ చేయలేరని తెలిసిన పిదప మధుర్ ఆ పూజ కోసం వేరే ఏర్పాట్లు చేశాడని చెప్పుకున్నాం కదా. పూజా నిర్వహణ రామ్ తారక్ చటోపాధ్యాయ అనే అతడికి అప్పగించాడు. రామ్ తారక్ శ్రీరామకృష్ణుల పెంతండ్రి కుమారుడు. ఉద్యోగం కోసం దక్షిణేశ్వరానికి వచ్చాడు. మధుర్ అతన్ని కాళీ పూజకు నియోగించాడు. ఈ సంఘటనలు 1858 సంవత్సరంలో జరిగాయి. రామ్ తారక్ను శ్రీరామకృష్ణులు హలధారి అని పిలిచేవారు. హలధారి శ్రీరామకృష్ణులకు వరుసకు అన్న అవుతాడు. గురుదేవులు అతని గురించి మాకు అనేక విషయాలు చెప్పేవారు. హలధారి మంచి పండితుడు, నిష్టగల సాధకుడు. అతడు శ్రీమద్ భాగవతం, ఆధ్యాత్మ రామాయణం మొదలైన గ్రంథాలను నిత్యం పఠిస్తూ ఉండేవాడు. అతడికి విష్ణువు అంటే అమిత భక్తి ప్రేమలు. దేవన్నా ఇష్టమే, కానీ విష్ణువు పైన ఉన్నంత భక్తి లేదు. అలా అని వ్యతిరేక భావం కూడా లేదు. అందుకే మధుర్ కోరితే జగన్మాతకు అర్చకుడుగా ఉండటానికి సమ్మతించాడు. అతడు స్వయంగా వండుకునేవాడు. అది చూసి మధుర్, మీ తమ్ముడైన శ్రీరామకృష్ణులు హృదయ ఆలయ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు కదా, మరి మీకెందుకు అభ్యంతరం అని అడిగాడు. అందుకు హలధారి, మా తమ్ముడు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాడు. ఆలయ ప్రసాదం స్వీకరించడం వల్ల అతడికి ఏ దోషం అంటదు. కానీ నా స్థితి అలా కాదు కదా, నేను ఇంకా అంత ఉన్నత స్థాయికి ఎదగలేదు. కాబట్టి నాకు దోషం ఏర్పడుతుంది అని జవాబు చెప్పాడు. మధుర్కి ఆ జవాబు బాగా నచ్చింది. హలధారికి స్వయం పాకం ఇచ్చే ఏర్పాటు చేశాడు. హలధారి పంచవటి కింద వంట చేసుకుని భుజించేవాడు. శక్తి పూజకు హలధారికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. కానీ జంతుబలి అంటే అతడికి గిట్టేది కాదు. జగన్మాతకు పర్వదినాల్లో జంతుబలి ఇచ్చే ఆచారం చాలా కాలం నుండి వస్తోంది. హలధారి ఆ దినాల్లో మాత్రం జగన్మాతను శ్రద్ధగా పూజించలేకపోయేవాడు. ఒక మారు అతడు అలా ఒక నెల రోజులు అన్యమనస్కుడిగా పూజించాడట. అప్పుడు ఒకసారి సంధ్యావందనం చేస్తున్నప్పుడు దేవి భయంకర ఆకారంతో కనిపించి, నువ్విక నా పూజ చేయనక్కర్లేదు, నన్ను ఇలా అశ్రద్ధతో పూజిస్తే నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను అని హెచ్చరించిందట. అదంతా తన భ్రమగా భావించి అతడు ఆ హెచ్చరికను లక్ష్యపెట్టక పూజ చేయడం కొనసాగించాట. దాని ఫలితంగా అతి స్వల్పకాలంలో అతడి చిన్న కొడుకు నిజంగానే చనిపోయాడు. అది చూసి హలధారి వెంటనే శ్రీరామకృష్ణులకు జరిగిందంతా వివరించి జగన్మాత పూజను మానుకున్నాడు. ఆ తర్వాత అతడు శ్రీ రాధాగోవిందుని ఆలయంలో పూజ చేయసాగాడు. హృదయ్ కాళికాదేవిని అర్చించసాగాడు. ఇదంతా మేము హృదయ్ తమ్ముడు రాజారాం చెప్పగా విన్నాం.